ఒక ఊరిలో చిట్టి అనే పేరుతో ఓ తెల్లని కోడి ఉండేది. చిట్టి చాలా తెలివైన కోడి. అది ప్రతి ఉదయం ఊరంతా కోకోరేకు అంటూ మేల్కొడించేది. అందరూ దాన్ని చాలా ఇష్టపడేవారు. చిట్టికి ఒక చిన్న కోడిపుంచు ఉండేది. దానికి పేరు శ్యామ్. శ్యామ్ చిట్టికి బాగా అల్లరి పిల్లలా ఉండే. ఏ పని చెప్పినా దాన్ని తొందరపడి చెయ్యాలి అనుకునేవాడు, కాని అర్థం చేసుకోకుండా చేయడంతో ఎప్పుడూ ఏదో ప్రమాదంలో పడేవాడు. ఒకరోజు చిట్టి అన్నది, శ్యామ్, ఈ పొలంలోకి మాత్రం రాకూడదు. అక్కడ పులి తిరుగుతుంది అని చెప్పింది. కాని శ్యామ్ అన్నాడు, ఏమిట్రా పులి పులి అంటావ్? నేను చీకట్లో కూడా తిరుగగలను. తరువాత శ్యామ్ ఒంటరిగా పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద నల్ల బూడిద రంగు జంతువు కనిపించింది. శ్యామ్ భయపడి, అదే పులి అని అరవడం మొదలుపెట్టాడు. కాని అదో పులి కాదు. అది గ్రామ శునకమో సవలపోతో. అయినా శ్యామ్ భయంతో ఊపిరి పీల్చలేకుండా పరుగెత్తి వచ్చాడు. చిట్టి వచ్చి, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఇలా అయింది అని బుద్ధి చెప్పింది. అప్పటి నుండి శ్యామ్ చిట్టి చెప్పిన మాటలు వినడం మొదలుపెట్టాడు. అల్లరి తగ్గించి బుద్ధిగా మారాడు.